ఆ మహాభారతంలో అనుశాసన పర్వ, శాంతి పర్వ, అశ్వమేధ పర్వ ఇవన్నీ వింటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. కథగా మనం వింటాం, అది వేరే. మహాభారతం కథ అద్భుతం, మహాభారతంలో విషయాలు కూడా అంతే అద్భుతం. ఎటువంటి ధర్మ సంకటంలో నుంచైనా కూడా బయటపడేస్తుంది మహాభారతం. ఏదో ఒక దారి దొరుకుతుంది మనకి. మహాభారతంలో లేనిది లేదు. మరి అటువంటి మహాభారతం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకైనా జైమిని భారతం అని రాశారు అనంటే కృష్ణతత్వం గురించి, గుణ మహాత్మ్యాసక్తి అనే దాని గురించి నారద మహర్షి మాట్లాడారు. భగవంతుడి యొక్క గుణము, మహాత్మ్యం, భగవంతుడి గుణాన్ని పొగట్టంలో మనకి ఆసక్తి ఉండాలి. భగవంతుడి మహిమని గానం చేయటానికి ఆసక్తి ఉండాలి మనకి. అయ్యో ఎన్నిసార్లు విన్నదే వింటామో అని అనుకోకూడదు. రామాయణం ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. మీకు ఆ అనుభవం ఉందా లేదా? రామాయణం విన్న వాళ్ళకి తెలుస్తుంది. విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్తది మనస్సుకి తడుతుంది. అవునా కాదు? అవునా, ఇది మేము వినలేదే అని అనిపిస్తుంది. రామాయణంలో ఈ కథ మాకు తెలియదే అని అనిపిస్తుంది. అందుకనే గుణ మహాత్మ్య ఆసక్తి, భగవంతుడి గుణాన్ని, మహాత్మ్యాన్ని ఎంత గానం చేసినా తృప్తి అనేది ఉండకూడదు. అర్జునుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను నీ అమృతం లాంటి మాటలు వింటూ ఉంటే నాకు తృప్తి లేదు. అలా మనము తృప్తి లేకుండా ఉండాలి. అన్నిట్లో తృప్తి లేకుండా ఉంటారు, కానీ గురువు వాక్యంలో, భగవంతుడిని వర్ణించటంలో, భగవంతుడి మహిమని గానం చేయటంలో తృప్తి ఉండద్దు. నిరంతరంగా గానం చేస్తూ 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 అదే చదువుతూ అదే వింటూ, అప్పుడే అది బాగా కలిసేది. కలవాలి అంటే తిప్పాలి కదా అండి, లేకపోతే కలవదు కదా. మన జీవితంలో కలిసిపోవాలి అంటే భగవంతుడు మనం చదివిందే చదవాలి, తప్పదు. చేసిందే చెయ్యాలి, అదే అభ్యాసం. ఏమండి, ఎవరు ఒక్కళ్ళు అనలేదు నిన్న తిన్నాం కదండి ఈరోజు ఎందుకు అని ఎవరు అనలా. విన్నామా? ఎక్కడైనా విన్నారా అండి? నిన్న ఊపిరాడాం కదా ఈరోజు ఎందుకులే ఊపిరి అని ఎవరైనా అన్నారా ప్రపంచంలో? అనలా. ఎందుకో తెలియదు. మరి ఇక్కడ మాత్రమే అలా అంటున్నారే అని ఆశ్చర్యపోయారు మహర్షులు. అందుకనే మనకు చూపించారు నిరంతరంగా అభ్యాసం అభ్యాసం అభ్యాసం.